Dear students, good evening to one and all. Welcome to my lecture 3. ఈ లెక్చర్లో మీరు ఈ-కామర్స్కి సంబంధించిన టెక్నాలజికల్ సొల్యూషన్స్ గురించి, అంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి ఏ టెక్నాలజికల్ సొల్యూషన్స్ని యూజ్ చేయాలో మీరు ఈ లెక్చర్లో నేర్చుకుంటారు. ఈ-కామర్స్ అనే వెబ్ పోర్టల్, ఈ-కామర్స్ని సపోర్ట్ చేసే వెబ్ పోర్టల్స్లో కస్టమర్స్ ప్రొడక్ట్స్ని ఐదర్ సేల్ చేయడం కానివ్వండి లేదా బై చేసుకోవడం కానివ్వండి చేస్తూ ఉంటారు. కాబట్టి అలా సేల్ చేసుకోవడానికి, బై చేయడానికి సంబంధించి వాళ్ళు ఏం చేయడం జరుగుతుందంటే ఆ ఈ-కామర్స్కి సంబంధించిన వెబ్ పోర్టల్స్లో వాళ్ళకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ డేటాని వాళ్ళు అక్కడ దాంట్లో కెప్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి కాన్ఫిడెన్షియల్ డేటాకి సెక్యూరిటీ అనేది ఉండాలి. కాబట్టి ఆ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి కొన్ని టెక్నాలజికల్ సొల్యూషన్స్ని కనుక మనం ఫాలో అయినట్టయితే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయొచ్చు, మన ఏ డేటానైతే మనము దాంట్లో కెప్ట్ చేసుకున్నామో ఆ డేటాని సెక్యూర్డ్గా ఉంచుకునేలాగా మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఫస్ట్ వన్ ఏంటంటే HTTPS అండ్ SSL సర్టిఫికెట్స్. అయితే ఇక్కడ SSL అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సెక్యూర్ సాకెట్స్ లేయర్. ఈ సర్టిఫికెట్ అనేది, ఈ SSL సర్టిఫికెట్ అనేది యూజర్స్ వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డేటాని ఏ పోర్టల్స్లో అయితే వాళ్ళు కెప్ట్ చేసుకుంటున్నారో ఆ పర్సనల్ డేటా అనేది ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ డేటాని ఎవరు ట్యాంపర్ చేయకుండా ఈ SSL సర్టిఫికెట్ అనేది ఏం చేస్తుందండి, ప్రొటెక్షన్ని కల్పిస్తుంది. మనకి జనరల్గా వెబ్ పోర్టల్స్లో మనము వెబ్ పోర్టల్స్ యూజ్ చేసి మనం డేటాని యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నట్టయితే కనుక మనం ఏం చేయడం జరుగుతుంది, కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ద్వారా మనం డేటాని ఏం చేసుకుంటాము, యాక్సెస్ చేసుకుంటాము. అలా యాక్సెస్ చేసుకోవడానికి క్లయింట్స్ అనేవాళ్ళు బ్రౌజర్స్ని యూజ్ చేసుకుంటారు. బ్రౌజర్స్ ద్వారా సర్వర్స్తో కమ్యూనికేట్ అవుతారు. అలా కమ్యూనికేట్ కాబడుతున్నప్పుడు కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్కి సంబంధించిన ఏ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకోవడం జరుగుతుందంటే ఐదర్ HTTPని కానివ్వండి, HTTPSని కానివ్వండి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అలానే HTTPS అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్డ్. అంటే కంపారిటివ్లీ ఈ టూ ప్రోటోకాల్స్ని కనుక మనం కంపేర్ చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా HTTP కన్నా ప్రొటెక్టెడ్ వెర్షన్ ఏంటంటే HTTPS అనేది చాలా ప్రొటెక్టెడ్గా ఉంటుంది. కాబట్టి ఈ HTTPSని మనము ఆ వెబ్ పోర్టల్స్లో అంటే మీన్స్ అడ్రసెస్లో కనుక మనం యూజ్ చేసుకున్నట్టయితే కనుక సెక్యూర్డ్గా మనం డేటాని ఏం చేసుకోవచ్చు, బ్రౌజ్ చేసుకోవచ్చు. అలానే ఈ SSL సర్టిఫికెట్స్ అనేవి ఆ వెబ్ పోర్టల్లో మనం చేస్తున్న పేమెంట్స్ అనేవి కూడా సెక్యూర్డ్గా ఉండేలాగా, అలాగే ఏ క్లయింట్స్ అయితే ఈ వెబ్ పోర్టల్స్లో పేమెంట్స్ని పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళపైన అంటే మీన్స్ వాళ్ళకి సంబంధించిన అమౌంట్ అనేది ఎటువంటి ఫ్రాడ్స్ జరగకుండా, ఎటువంటి స్కామ్స్ జరగకుండా, వాళ్ళ డేటాని ఎవరు ట్యాంపర్ చేయకుండా SSL సర్టిఫికెట్స్ అనేవి చాలా ఎఫిషియెంట్గా మనకి ఏం కాబడతాయి, యూజ్ కాబడతాయి. కాబట్టి ఈ సెక్యూర్ సాకెట్స్ లేయర్ అనే సర్టిఫికెట్ని యూజ్ చేసుకోవడం వలన పర్సనల్ డేటా అనేది, యూజర్స్కి సంబంధించిన పర్సనల్ డేటా అనేది ట్యాంపర్ కాబడదు, అది ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ప్రొటెక్టెడ్గా ఉంటూ మనము ఏం చేసుకోవచ్చు, పేమెంట్స్ అనేవి పెర్ఫామ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ టెక్నాలజికల్ సొల్యూషన్. దెన్ సెకండ్ వన్ ఏంటంటే యాంటీ మాల్వేర్. యాంటీ మాల్వేర్ ఇస్ నథింగ్ బట్, ఈ యాంటీ మాల్వేర్ అనేది ఏం చేస్తుందంటే కంప్యూటర్ వైరసెస్ని ఏం చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేయడమే కాకుండా ఆ వైరసెస్ని ఏం చేస్తుందండి, డిలీట్ చేస్తుంది. అంటే మీన్స్ ఏ వైరసెస్ వల్ల అయితే కనుక ప్రీవియస్గా ఫైల్స్ అనేవి మనకి కరప్ట్ కాబడ్డాయో ఈ యాంటీ మాల్వేర్ అనేది ఆ ఫైల్స్ని మళ్ళీ ఏం చేయగలుగుతుంది, అందులో ఉన్న వైరసెస్ని రిమూవ్ చేసి మళ్ళీ ఆ ఫైల్స్ని మనం యూటిలైజ్ చేసుకునేలా కూడా ఇది చేస్తుంది. అందులో ఉన్న సాఫ్ట్వేర్ ఈ యాంటీ మాల్వేర్ అనేది ఏంటంటే మనకి వస్తున్న అంటే మీన్స్ మనకి ఏ వైరసెస్ ద్వారా, ఏ వైరసెస్ అయితే మనకి అటాక్ కాబడుతున్నాయో, అలాగే ఏ వార్మ్స్ అయితే మనకి దాంట్లో ఉంటున్నాయో వార్మ్స్ని వాటిని కూడా అదేం చేస్తుందండి, డిటెక్ట్ చేయడమే కాకుండా వాటిని డిలీట్ కూడా చేస్తుంది. అలాగే ఆల్రెడీ ఏ ఫైల్స్ అయితే వార్మ్స్ వల్ల అలాగే ఆ వైరసెస్ వలన ఆల్రెడీ ఎఫెక్ట్ కాబడున్నాయో ఆ ఎఫెక్ట్ కాబడిన ఫైల్స్ని కూడా అదేం చేయగలుగుతుందంటే ఈ యాంటీ మాల్వేర్ ఏం చేయగలుగుతుందంటే అంతకుముందు ఆ వైరస్ అటాక్ కాకముందు ఆ ఫైల్ ఏ స్టేజ్లో ఉన్నదో ఆ స్టేజ్కి అదేం చేయగలుగుతుంది, ఆ ఫైల్ని తీసుకురాగలుగుతుంది, మోడిఫై చేయగలుగుతుంది. కాబట్టి దాంట్లో ఉన్న మాలిషియస్ కోడ్ని,
మోడిఫై చేసి ఫైల్ని మళ్ళా ప్రీవియస్ స్టేట్కి తీసుకురావడానికి కూడా ఈ యాంటీ మాల్వేర్ అనేది యూస్ కాబడుతుంది. ఆ విధంగా మనకి సెకండ్ టెక్నాలజికల్ సొల్యూషన్ని మనం యూస్ చేసుకుని ఆ వెబ్ పోర్టల్లో కనుక ఏమైనా వైరసెస్ కనుక మనకి అటాక్ అవుతున్నట్టయితే కనుక ఆ వైరసెస్ని ఏం చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ యాంటీ మాల్వేర్. తర్వాత సెక్యూర్ సర్వర్ అండ్ ద అడ్మిన్ ప్యానల్. ఇక్కడ ఏంటంటే మనకి ఏ క్రెడెన్షియల్స్ అయితే మనం యూజ్ చేసుకుంటున్నామో, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నామో, ఆ ఇస్తున్న పాస్వర్డ్స్లో ఎవరు కూడా ఆ పాస్వర్డ్ని గెస్ చేయకుండా మనం ఏం చేసుకోవాలంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఆ పాస్వర్డ్లో మనం ఏం చేసుకుంటూ ఉండాలి, అక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండేలాగా పాస్వర్డ్ ఇవ్వాలి. దెన్ ఆ పాస్వర్డ్ని మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇచ్చిన పాస్వర్డ్ మనమే మర్చిపోయినట్టయితే కనుక మనకి సంబంధించిన అకౌంట్లోకి మనం లాగిన్ అవ్వడం అనేది కుదరదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ పాస్వర్డ్ని ఎవరు కూడా గెస్ చేయకుండా మన పాస్వర్డ్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలానే మన అడ్మిన్ ప్యానల్లో ఏదైనా మనకి మన కంట్రీకి సంబంధించి కాకుండా ఫారెన్ ఐపీకి సంబంధించిన ఎవరైనా సరే మన అడ్మిన్ ప్యానల్లోకి కనుక ఎంటర్ అయ్యి దాంట్లో డేటాని కనుక బ్రౌజ్ చేస్తున్నట్టయితే వెంటనే మనకి ఏం కాబట్టి అంటే మీన్స్ ఆ వెబ్ పోర్టల్లోకి వెళ్ళి అదర్ కంట్రీకి సంబంధించిన కంప్యూటర్ ద్వారా అది యాక్సెస్ కాబడుతున్నట్టయితే కనుక, ఒక ఐపీ ద్వారా యాక్సెస్ కాబడుతున్నట్టయితే కనుక వెంటనే మనకి అది పలానా మీన్స్ అదర్ కంట్రీ నుంచి యాక్సెస్ కాబడుతున్నట్టుగా మనకు ఒక నోటిఫికేషన్ అనేది కూడా మనకి రావాల్సి ఉంటుంది. అలాంటి ప్రొవిజన్స్ని మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ సెక్యూర్డ్ సర్వర్ ద్వారా అడ్మిన్ ప్యానల్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, అలా ఎక్స్ట్రా సెక్యూరిటీ మీన్స్ అదర్ ఫారెన్ కంట్రీకి సంబంధించిన ఒక యూజర్ మన పోర్టల్ని యూజ్ చేస్తున్నట్టయితే కనుక అది మన కంట్రీకి సంబంధించిన ఐపీ కాదు, వేరే అదర్ కంట్రీకి సంబంధించిన ఐపీ ద్వారా ఆ డేటా యాక్సెస్ కాబడుతుంది అని చెప్పి మన నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అండి, అక్కడ అట్లాంటి సెక్యూరిటీని మనం ఏం చేసుకోవచ్చు, మన పోర్టల్కి మన ఈకామర్స్కి సంబంధించిన వెబ్సైట్లో మనము కెప్ చేసుకోవచ్చు. అలానే సెక్యూర్ పేమెంట్స్ గేట్వే. ఇక్కడ క్లయింట్స్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది డేటాబేసెస్లో స్టోర్ చేయకుండా దట్ మీన్స్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది థర్డ్ పార్టీ ద్వారా దట్ మీన్స్ స్ట్రైప్ అని, పేపాల్ అని థర్డ్ పార్టీకి సంబంధించిన వెబ్ పోర్టల్స్ ఉంటాయి. వాటి ద్వారా కనుక మనం పేమెంట్స్ చేసుకున్నట్టయితే కనుక మన వెబ్ పోర్టల్లో మనకి సంబంధించిన ఆ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఎవరు ట్యాంపర్ చేయకుండా సెక్యూర్డ్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి క్లయింట్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ కానివ్వండి, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, డేటాబేస్లో ఎట్టి పరిస్థితుల్లోనూ స్టోర్ అవ్వకుండా చూసుకుని కాబట్టి ఆల్టర్నేటివ్గా స్ట్రైప్, పేపాల్ థర్డ్ పార్టీ ద్వారా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగేలాగా వెబ్సైట్లో పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగేలా చూసుకున్నట్టయితే కనుక మన డేటా అనేది సెక్యూర్డ్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలానే డిప్లాయ్ ఫైర్ వాల్. ఇక్కడ మనం ఫైర్ వాల్ని ఏం చేసుకోవాల్సి ఉంటుంది, డిప్లాయ్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ మీన్స్ ఫైర్ వాల్ అనేది నెట్వర్క్ ట్రాఫిక్ని ఏం చేస్తుంది, అది కంట్రోల్ చేస్తుంది. ఇది ఒక నెట్వర్క్ సెక్యూరిటీ సిస్టమ్. దట్ మీన్స్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్కి సంబంధించిన నెట్వర్క్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఆ నెట్వర్క్ ట్రాఫిక్లోకి ఏ సెక్యూరిటీ థ్రెట్స్ అయితే వస్తున్నాయో, ఈకామర్స్కి సంబంధించిన వెబ్ పోర్టల్లో ఉన్నప్పుడు ఆ నెట్వర్క్ ట్రాఫిక్లోకి ఏ సెక్యూరిటీ థ్రెట్స్ అయితే వస్తున్నాయో వాటిని డిటెక్ట్ చేసుకుంటూ, వాటిని ఎలిమినేట్ చేసుకుంటూ ఈ ఫైర్ వాల్స్ అనేవి మనకి యూస్ కాబడతాయి. ఫైర్ వాల్స్ అనేవి మనకి ఏంటంటే XSS క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ నుంచి కావచ్చు, లేదా SQL ఇంజెక్షన్ నుంచి కావచ్చు, సైబర్ అటాక్స్ నుంచి కావచ్చు, ఫైర్ వాల్స్ అనేవి వెబ్సైట్ని ఏం చేస్తాయండి, ప్రొటెక్షన్ని కల్పిస్తాయి. ఈ విధంగా మనము ఫైర్ వాల్ని డిప్లాయ్ చేసుకోవడం ద్వారా నెట్వర్క్ ట్రాఫిక్ని కంట్రోల్ చేసుకోగలుగుతాము. అలాగే నెట్వర్క్ ట్రాఫిక్లో మనకు అక్కర్ కాబడుతున్న వైరసెస్ని, సెక్యూరిటీ థ్రెట్స్ని కూడా మనం ఏం చేసుకోగలుగుతాము, డిటెక్ట్ చేసుకుని వాటిని ఎలిమినేట్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఫైర్ వాల్స్ని మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది, టెక్నాలజికల్ సొల్యూషన్స్లో ఫైర్ వాల్స్ని కూడా మనం ఏం చేసుకోవాలి, యూస్ చేసుకోవడం ద్వారా మన ఈకామర్స్కి సంబంధించిన వెబ్సైట్కి ఏం చేయొచ్చు, మనము సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవచ్చు. దెన్ సిక్స్త్ వన్ ఏంటంటే అడిషనల్ ఈకామర్స్ సెక్యూరిటీ మెజర్స్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే టెల్ యువర్ క్లయింట్స్ టు యూజ్ రిసోర్సెస్ దట్ ఆర్ ఫెమిలియర్ టు దెమ్, క్లిక్ ఆన్ సేవ్డ్ లింక్స్, యూజ్ ద అఫీషియల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాప్ అండ్ చెక్అవుట్ వేర్ దే గెట్ దేర్ మెసేజెస్ ఫ్రమ్.
ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఈ కామర్స్కి సంబంధించిన వెబ్సైట్స్ని యూజ్ చేసుకుంటున్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా మనం గైడ్ చేయాల్సి ఉంటుంది అంటే దట్ మీన్స్ ఏవైతే ఫెమిలియర్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్నే వాళ్ళు యాక్సెస్ చేసుకుంటున్నట్టయితే కనుక ఎటువంటి ప్రాబ్లము ఉండదు. దట్ మీన్స్ ఆ వెబ్సైట్స్లో మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా పెర్ఫామ్ కాబడతాయి. అలానే వాళ్ళు ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయడానికి వాళ్ళు దేని ద్వారా అయితే ట్రాన్సాక్షన్స్ని పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్న ట్రాన్సాక్షన్స్ అనేవి బ్యాంకింగ్కి సంబంధించిన యాప్ అనేది అఫీషియల్కి సంబంధించిన బ్యాంకింగ్ యాపా కాదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే వాళ్ళకి ఏ మెసేజెస్ అయితే రిసీవ్ కాబడుతున్న మెసేజెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాల్సి ఉంటుంది, చెక్ చేసుకోవడం ద్వారా మనము వాట్ ఇస్ ఇట్ కాల్ మనకి కావలసిన ప్రోడక్ట్ని మనం ఏం చేసుకోవచ్చు, ఆర్డర్ చేసుకోవడానికి, ఆ ప్రోడక్ట్ మనకి పర్ఫెక్ట్గా రీచ్ కావడానికి అది మనకి ఏం చేస్తుందండి, హెల్ప్ అవుతుంది. ఓకే, లైక్ దట్. అలానే మనం ఎప్పటికప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ వెబ్సైట్లో ఉన్న ఏమైనా వెబ్సైట్లో మనము స్కానింగ్ చేయడం ద్వారా స్కానింగ్కి సంబంధించిన అంటే ఏదైనా ఒక ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నా సరే కాన్స్టెంట్గా మాల్వేర్ సాఫ్ట్వేర్ యూస్ చేసి ఏం చేయాల్సి ఉంటుంది, స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్కానింగ్ అనేది రెగ్యులర్గా కాన్స్టెంట్గా స్కానింగ్ చేసుకోవడం వలన ఎటువంటి థ్రెడ్స్ కూడా, వైరసెస్, వార్మ్స్ ఏమి కూడా మన వెబ్సైట్లోకి ఎంటర్ అవనివ్వకుండా చేస్తుంది. ఓకే, అలానే మన డేటాకి మల్టీ లేయర్ సెక్యూరిటీని యూజ్ చేసుకుంటూ మనం బ్యాకప్ చేసుకున్న డేటాకి కానివ్వండి, ఇందులో స్టోర్ చేసుకున్న క్రెడిట్ కార్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మల్టీ లేయర్ సెక్యూరిటీ ద్వారా దానికి ఏం చేసుకోవాలి, ప్రొటెక్షన్ని కల్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ కామర్స్కి సంబంధించిన వెబ్ పోర్టల్స్లో సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవడానికి ఏ ప్లగ్గిన్స్ అయితే మనకి అక్కడ వస్తున్నాయో ఎప్పటికప్పుడు ఆ ప్లగ్గిన్స్ని కూడా మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది, అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. దట్ మీన్స్ ఆ వెబ్ పోర్టల్కి సంబంధించి మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్పే యూస్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఫోన్పే యూస్ చేస్తున్నట్టయితే కనుక ఆ ఫోన్పేకి సంబంధించి అది న్యూ ఫీచర్స్ని యాడ్ చేసుకుంటూ అది ఏం చేసుకోమంటుంది, ఆ యాప్ను అప్డేట్ చేసుకోమంటుంది. దెన్ ఖచ్చితంగా మనము న్యూ ఫీచర్స్ యాడ్ అవుతాయి కాబట్టి ఆ యాప్ని మనం ఏం చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. కాబట్టి అలానే ఈ కామర్స్కి సంబంధించిన వెబ్ పోర్టల్స్లో కూడా మనకి అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అందులో కూడా మనకి ఏంటి ఎప్పటికప్పుడు న్యూ ఫీచర్స్ మనకి ఏం కాబడుతుంటాయి, యాడ్ కాబడుతుంటాయి. సెక్యూరిటీ ఏం కాబడుతుంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాంట్లో మల్టీ లేయర్ సెక్యూరిటీ మెథడ్స్ యూస్ చేసి సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఫోన్స్లో కానివ్వండి వాటిల్లో మనం యూస్ చేసుకుంటున్నప్పుడు మనకి మొబైల్లో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ కానివ్వండి, iOS కానివ్వండి, ఏ సాఫ్ట్వేర్ అయినా విండోస్ కానివ్వండి, మనము దానికి సంబంధించిన ఆ యాప్స్ని ఏం చేసుకోవాల్సి ఉంటుంది, అప్డేట్ అనేది వచ్చినప్పుడు దాన్ని అప్డేట్ చేసుకోవడం ద్వారా మన సెక్యూరిటీని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆ వెబ్ పోర్టల్కి సంబంధించిన ఫీచర్స్ని మనం ఇంకా అడిషనల్గా ఫీచర్స్ని ఇన్స్టాల్ చేసుకుంటూ సెక్యూరిటీని మనం ఏం చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది, అప్డేషన్స్ అనేవి మనము ఆఫెన్గా ఏం చేసుకోవాలి, పెర్ఫామ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ all about technological solutions for security. ఓకే, కాబట్టి ఈ కామర్స్లో మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవడానికి టెక్నాలజికల్ సొల్యూషన్స్ మాట. ఓకే, థ్యాంక్ యూ.